ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముని దేవుడు తన సొంత స్వజనమును తన తల్లిదండ్రులను విడిచిపెట్టి రమ్మని పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆ దేవుని యొక్క పిలుపుకు లోబడి తన ప్రజలను తన తల్లిదండ్రులను తన స్వదేశమును విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడండి. ఇక్కడ సిద్ధపడ్డప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, అబ్రహామా, నేను నీకు చూపించు దేశమును నీ సంతానానికి నేను ఇస్తానని వాగ్దానం చేస్తూ వచ్చాడండి. వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం యొక్క వయసు 75 సంవత్సరాలు. అయితే ఈ 75 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాంకి సంతానం ఎప్పుడు ఇచ్చాడంటే 100వ సంవత్సరంలో ఇస్తూ వచ్చాడు. అయితే ఈ 25 ఇయర్స్ ఏంటంటే అబ్రహాం యొక్క పరీక్షిస్తూ వచ్చాడు. ఇక్కడ నీ జీవితంలో కూడా, అయ్యా నా జీవితంలో కార్యములు చేయట్లేదేంటి, కార్యములు జరగట్లేదంటే అక్కడ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, ఎగ్జామినేషన్ లో ఉంచాడు. నువ్వు యథార్థంగా దేవునికి లోబడిన వ్యక్తివైతే నీకు శ్రమలు వస్తున్నాయంటే, నిందలు వస్తున్నాయంటే, అవమానాలు వస్తున్నాయంటే నీకు అక్కడ ఒక ఎగ్జామినేషన్ ఉందని అర్థం. అంతేకాని దేవుడు నీ పట్ల ఏ కార్యం చేయట్లేదని కాదు. నీకు అబ్రహాముని ఎలాగైతే వాగ్దానం చేసినట్లు అబ్రహాముకి ఎలాగైతే వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు, అదే విధంగా నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం నెరవేర్చాలని నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ పరీక్షలో నువ్వు నిలబడితే నువ్వు కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి నీ పరీక్షలో ఓర్పు కలిగి, సహనం కలిగి దేవుని వైపు చూడమని ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు తెలియజేస్తూ వస్తున్నాను. అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అనేక మంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా ఆత్మీయంగా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. ప్రైజ్ ద లార్డ్.